హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం పావ్ భాజీ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా మనం కుక్కర్ పెట్టి అందులో పొటాటో, క్యారెట్, షిమ్లా మిర్చి, గ్రీన్ బఠానీ అన్నీ వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. అవి మంచిగా ఉడికిన తర్వాత మనం ఆనియన్స్, 4 గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేడయ్యాక మనం అందులో ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. మనకి అలా వస్తే టేస్ట్ బాగుంటుంది. దీని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. పేస్ట్ వేసి నెక్స్ట్ అందులోనే పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక మనం ఉడకబెట్టిన ఆనియన్స్ అవన్నీ మళ్ళీ వేసి వేడి చేయాలి. అవన్నీ స్మాష్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మంచిగా ఉడుకుతుంటే నెక్స్ట్ అందులో కారం, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా, పావ్ భాజీ మసాలా వేసుకొని కొంచెం పెట్టేసేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇది పావ్ భాజీ మసాలా అయిపోయినట్టు ఫ్రెండ్స్. నెక్స్ట్ పావ్ భాజీ కోసం మనం ప్యాన్లో పెట్టి బటర్ వేసుకోవాలి. బటర్ వేసిన తర్వాత పావ్ బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనకు ఈరోజు పావ్ భాజీ మసాలా రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ సూపర్ ఉంది. ఈరోజు నేను ట్రై చేసిన. నెక్స్ట్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో